ఇవాళ హడావుడిగా మీ చాప కింద నీళ్ళు వచ్చేప్పటికీ గాదే విజయలక్ష్మి గారి యొక్క రోదనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నించటం, జగన్ గారు గట్టిగా ప్రశ్నించటం, మీ చాప కిందకి నీళ్ళు వస్తాయి, వెంటనే ఒక క్రైమ్ కడతారు. అర్ధరాత్రి పూట పిలుచుకుని 40 రోజుల్లో ఏ ఒక్క రోజైనా కమిషనర్ ఆఫ్ విజయవాడ, పోలీస్ కమిషనర్ ఆఫ్ విజయవాడ గారు ఏ రోజన్నా ఆవిడని పిలుచుకుని మాట్లాడారా? అర్ధరాత్రి పిలుచుకుని ఆవిడ కాగితం తీసుకుని ఎఫ్ఐఆర్ కడతారు. 40 రోజుల్లో ఎందుకు కట్టలేదు? ఈ ఎఫ్ఐఆర్ ఏం కట్టారు? ఎఫ్ఐఆర్లో ఏం కట్టారు? ఆ తల్లి ఆరోపిస్తుంది అని చెప్పని ఎఫ్ఐఆర్లు కట్టారు. ముద్దాయి ఎక్కడున్నాడు సార్? చంద్రబాబు నాయుడు గారు ముద్దాయి ఎక్కడున్నాడు? మీ కస్టడీలో ఉన్నాడా? ఎక్కడున్నాడు? 48 గంటలైంది చంద్రబాబు నాయుడు గారు, 48 గంటలైంది. ఎంత ఫార్స్గా ఈ ఎఫ్ఐఆర్ని ఎంక్వైరీ చేయిస్తున్నారంటే, సిపి మీద అభియోగాలు. ఎందుకు అభియోగాలు? మార్కాపురం వెళ్ళి టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చారు. టాస్క్ ఫోర్స్ ఎవరి నాయకత్వంలో నడుస్తుంది? విజయవాడ పోలీస్ కమిషనర్ గారి నాయకత్వంలో నడుస్తుంది. ఆయనకి తెలియకుండా, ఆయన ఆదేశాలు లేకుండా, ఆయన కనుసైగలు లేకుండా ఆఖరికి హోంగార్డు కూడా బయటికి కదలడం. టాస్క్ ఫోర్స్ అంటే డైరెక్ట్లీ రిపోర్టింగ్ టు సిపి, వర్కింగ్ అండర్ సిపి. మరి టాస్క్ ఫోర్సు అడిషనల్ డీసీపీనే ఎవరినో మీరు విచారణ చేయిస్తారు. ఎవరితో చేయిస్తారు? దిశ డిఎస్పీతో చేయిస్తారు. అంటే అని ఏసీపీ డిఎస్పీ ఒకళ్ళే సార్. ఇక్కడికి వచ్చి ఏసీపీ అంటారు, ఊరుదా బెజవాడ దాటితే డిఎస్పీ అంటారు, సబ్ డివిజనల్ ఆఫీసర్. ఏముంటుంది? ఎవరిని పిలుస్తాడు అతను? సిపిని పిలవగలడా? లేదు. సిపి కింద పనిచేసేటువంటి టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ గారిని పిలిచారు. ఆవిడ బహుశా నేను అనుకోవడం అడిషనల్ ఎస్పీ ర్యాంక్ అనుకుంటున్నాను, ఆ అడిషనల్ డీసీపీ గారు. లేకపోతే కన్ఫర్డ్ ఐపీఎస్ అయ్యారో తెలీదు. వారిని ఒక డిఎస్పీ స్థాయి అతను పిలిచి విచారణ చేస్తాడు. ఎలా చేయగలడు? ఎలా జరుగుద్దో తెలీదా? ఎలా జరుగుద్దో చెప్పండి సార్. ఇప్పుడు మీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద విచారణకి మీ మంత్రి సుభాష్ని లేదా మీ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని వీళ్ళని వేస్తే విచారణ ఏం జరుగుద్దో మనకు తెలీదా? ఏం జరుగుద్ది సార్? దాంట్లో మీరెక్కడా కూడా నేను అడుగుతున్నా, నమ్మకాన్ని కలిగించారు. ఈ సాయికృష్ణ బతికున్నాడా చనిపోయాడా? ఏం జరిగింది? టాస్క్ ఫోర్స్ బాస్ ఎవరు? విజయవాడ సిపి గారిని పిలవాలి కదా. విజయవాడ సిపి గారిని ఎందుకు పిలవలేదు? పిలవాలి కదా. టాస్క్ ఫోర్స్ మొత్తం బాధ్యులు విజయవాడ సిపి గారు. ఆవిడెవరో అమాయకురాలని దొరికిందని చెప్పి ఆవిడని పిలుస్తారు. ఈవిడొక అమాయకుడు దొరికాడు నాగరాజుని. ఇవాళ విజయవాడ కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి. సిపి గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు మార్కాపురం వెళ్ళి ఆయన పికప్ చేసింది. ఆ కుర్రోడిని వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఫోన్ లాక్కున్నారు. ఫోన్ లాక్కుని ఆ ఫోన్లో ఆ కుర్రోడిని ట్రేస్ చేసి ఆ కుర్రోడిని అక్కడిని మార్కాపురం నుంచి తీసుకొచ్చారు. ఏదో దేనికోసమో అతన్ని పూర్తిగా హింసించారు. అది అయిపోయిన తర్వాత కృష్ణలంక పోలీసులకు అప్పచెప్పారు. ఆ తర్వాత అతను జాడ తెలియట్లేదని చెప్పి చెప్తున్నారు. టాస్క్ ఫోర్స్ మీ నాయకత్వంలో పనిచేస్తుంది. కొత్తగా అతని మీద క్రైమ్ లేదు, బెయిల్ మీద బయటికి పోయాడు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటే తీసుకొచ్చి కోర్టుకు కదా పెట్టాలి. మే 9వ తారీఖు అతను పికప్ చేస్తే మే 9వ తారీఖు నుంచి గమ్మత్ ఏంటంటే శ్మశానానికి వెళ్తారు. కృష్ణలంక శ్మశానంలో మీకు ఏమైనా
హింటు దొరికిందా? కృష్ణలంక శ్మశానానికి వెళ్ళొచ్చారు కదా పోలీసులందరూ, ఆ పుస్తకాలు తెచ్చారు. అక్కడ శవదహనం చేసేటువంటి బాధ్యుడైనటువంటి భాషను తీసుకొచ్చారు బయటికి పోలీస్ స్టేషన్కి. ఇవన్నీ మీడియా కథనాలు మీడియాలో చూపిస్తున్నారు, వస్తున్నాయి, ఫోటోలు వస్తున్నాయి. నిజంగానే నేర పరిశోధనలో అత్యంత అనుభవం సంపాదించినటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు లేదా పోలీసులు పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న శ్మశానానికి తీసుకెళ్ళి తగలెట్టారని ప్రజలు నమ్మంటారా? ఇవన్నీ మా సందేహాలు. ఆ శ్మశానానికి వెళ్ళారని ఎలా చెప్తారు మీరు? అంటే ఇది కేవలం మాకున్నటువంటి అనుమానాలు, కేవలం దీన్ని నీరుగార్చడం కోసం, ప్రజల్లో మీ మీద, మీ ప్రభుత్వం మీద ఏర్పడుతున్నటువంటి క్రోధాగ్నిని చల్లార్చుకోవటం కోసం మాత్రమే ఈ ఎఫ్ఐఆర్, మీరు కట్టినటువంటి ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ 107/226 ఈ ఎఫ్ఐఆర్ లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు, రాజమండ్రి ఎస్పీ గారు వచ్చి విజయవాడ సిపి దగ్గర నేరం జరిగితే విచారణ చేస్తారా? ఎలా చేస్తారు సార్? ఇవాళ బయట రూమర్స్ ఏంటి, మీడియా కథనాలు కానీ ప్రజల్లో రూమర్స్ ఏంటి, ఏం చెప్తున్నారు ప్రజలకు ఉన్న అనేక సందేహాలు. ఏదో ఒక మహిళ వ్యవహారంలో ఇతను ఎత్తుకొచ్చారని చెప్తున్నారు కొంతమంది. మరికొంతమంది ఏమంటారు, లేదు ఎవరో బాగా డబ్బున్నోళ్ళక ఆస్తుల సెటిల్మెంట్లో ఇతను ఎత్తుకొచ్చారు అని చెప్తున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం? అసలు టాస్క్ ఫోర్స్ వాళ్ళు కొత్తగా జరిగినటువంటి క్రైమ్ లేకుండా టాస్క్ ఫోర్స్ ఎందుకు వెళ్ళింది? ఎన్బిడబ్ల్యూ ఉంటే ఇన్ని ప్రజలకు సందేహాలు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందని చెప్పని మీరు చెప్పారని ఆ తల్లిగారు చెప్తుంది. ఆ తల్లి చెప్తున్నట్టుగా మీరు ఎక్కడ ఇంతవరకు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందని కూడా ఎక్కడ పోలీసులు ఇంతవరకు ఎవరికి చెప్పరు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందని కూడా పోలీసులు చెప్పరు. తీసుకొచ్చారో లేదో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ చెప్పదు. ఇవాళ ఇందులో సిపి గారికి ఒక పాత్ర ఉందని చెప్పని అందరికీ సందేహాలు ఉన్నాయి. సిపి గారి ఆదేశాల మేరకే, లేకపోతే టాస్క్ ఫోర్స్ వాళ్ళకి ఏం పని? వెళ్ళరు కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని స్కేప్ కోట్ చేద్దామనా, ఒక మహిళా అధికారిని, లేదా సిఐ నాగరాజుని స్కేప్ కోట్ చేద్దామనా? వీళ్ళందరూ పనిముట్లే కదా. ఎప్పుడైతే టాస్క్ ఫోర్స్ ఎంటర్ అయిందో, టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చిందంటే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ కూడా పనిముట్లే కదా. విజయవాడ కృష్ణలంక పోలీసులు కానిస్టేబుల్సా, లేదా సిఐ నాగరాజా, లేదా టాస్క్ ఫోర్సు నాయకత్వం, అంటే ఫీల్డ్ లెవెల్లో నాయకత్వం వస్తున్నటువంటి అడిషనల్ డీసీపీ, ఆవిడ పేరు ఏదో ఉంది, మహిళా అధికారిని, ఆవిడ, వీళ్ళందరూ పనిముట్లే కదా. సిపి చేతిలో పనిముట్లే కదా. మరి సిపి చేతిలో వెపన్స్గా, ఇన్స్ట్రుమెంట్లుగా పనిచేస్తున్నటువంటి వీళ్ళని ముద్దాయిలుగా విచారణ చేద్దామని చెప్పిన ఉద్దేశంతో ప్రభుత్వం ముందే ప్రిఫిక్స్డ్ మైండ్తో ఒక అధికారిని నియమిస్తారు. ఇక్కడేమో ఒక డిఎస్పి విచారణ చేస్తాడు, అక్కడి నుంచి రాజమండ్రి ఎస్పీ స్థాయి అధికారి వస్తాడు, సిపి ఎవరు, ఐజీ స్థాయి అధికారి సిపి. ఇలా వరుస మరణాలంటే పోలీసుల యొక్క దాష్టికం వల్ల ఒకడు మరణిస్తే దాన్ని ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కప్పెడతాకి ఒక రోజు తర్వాత ఏమైపోయింది పోలీస్ డిపార్ట్మెంటు? ఒకడు ఆత్మహత్య చేసుకున్న అంటే విజయవాడ నగరంలో, మళ్ళీ ఎక్కడో అడవిలో చచ్చిపోలా, విజయవాడ నగరంలో చచ్చిపోతే, ఇంట్లో చచ్చిపోతే 24 గంటలు గడిచిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిందంటే మరి ఎస్పీ గారు, సిపి గారు, మీరు ఏం నడుపుతున్నారు విజయవాడ పోలీసుల్ని ఎలా నడుపుతున్నారు మీరు స్టేషన్లని? మీ కింద ఎస్హెచ్ఓనే కదా, ఆ మాత్రం మీకు అర్థం కావట్లేదా? అంటే మీరు సూపర్వైజరీ ఇదన్నా మర్చిపోయారు, లేదే పూర్తిగా మీ నాయకత్వంలోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పాత్ర మీది కాకపోతే మీకు తెలియకుండా ఒక స్టేషన్ హౌస్ ఆఫీసరు తన మూలంగా ఒక వ్యక్తి మరణిస్తే, ఆత్మహత్య చేసుకుంటే, దాన్ని అతనికి ఏం సంబంధం లేకుండా 24 గంటలు గడిచిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టాడంటే, ఆ వీడియో లేకుండా ప్రపంచం అంతా వీడియో ఉంటే వాళ్ళ నాన్న ఫోన్లో ఆ వీడియో అంతా కడిగేస్తాడు, మొత్తం క్లీనప్ చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఉన్న ఫోన్లన్నీ క్లీనప్ చేస్తారు. ఇప్పుడు అనుకుంటున్నారు అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది తప్పితే అని కింద మీద అవుతున్నారు తప్పితే, అరే ఆడు చావుకు కారణమైనటువంటి
ఎవరిని బాధ్యులు కూడా చర్యలు తీసుకోలేదు సిపిఐ అని చెప్పి అనేది. ప్రభుత్వం కంగారు పడదు, పోలీసులు కంగారు పడరు. సాయికృష్ణ బతికున్నాడా చచ్చిపోయాడా? ఈ శ్మశానంలో ఎందుకు వెళ్ళారు? ఆ శ్మశానానికి మీకు సరే చెప్పాలి. ఇది ఇన్వెస్టిగేషన్లో భాగం అనుకుంటే మీరు చెప్పమంటే మీరు ఏదో బస్పూసి మారేడికాయ చేద్దాం ఈ సమాజానికంటే సమాజం ఒప్పుకో. చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకో. చంద్రబాబు నాయుడు గారు మీరేదో చేద్దాం